స్వదేశీ తయారీల మీదన పెద్ద ఎత్తునే కాన్సంట్రేట్ చేసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. వాటికి సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా కీలకమైనటువంటి అడుగులే పడుతున్నాయి. ఏదైతే భారతదేశంలో అత్యంత ముఖ్యమైనటువంటి వ్యవహారాల మీద సీరియస్‌గా దృష్టి సారించినటువంటి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల్లో రైల్వేస్ ఎట్లా డెవలప్ అయినాయి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎట్లా డెవలప్ అయినాయి, పీఎల్ఐ పెర్ఫార్మెన్స్డ్ ఇంటెన్సివ్స్ ఎట్లాగైనాయి, ఇయన్నీ కూడా ఒక కీలకమైనటువంటి అడుగులు పడ్డటువంటి విషయం స్పష్టంగా కనబడుతుంది. ఇదే సందర్భంలో ఇప్పుడు కొత్త అడుగు చూస్తే 1951 నుంచి చూసుకున్నప్పుడు మనం 9వ ర్యాంకులో ఉండేవాళ్ళం ఆటోమొబైల్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వస్తువుల తయారీలో. అది ఎప్పటిదాకా 2024 దాకా. 2024లోకి వచ్చేటప్పటికి ఇప్పుడు భారతదేశం ప్రపంచంలో 4వ స్థానానికి చేరుకుంది. ఒకప్పుడు ఉన్నటువంటి స్టేజీతో పోల్చుకుంటే 4వ స్థానానికి చేరుకుంది భారతదేశం. ఇది ఇన్ని సంవత్సరాలు పట్టింది. గత 10 సంవత్సరాలలో టాప్ 10 నుంచి టాప్ 4కి తీసుకొచ్చినటువంటి ఘనత అయితే మన దేశపు స్వదేశీ వాహన ఆటోమొబైల్ రంగానికి సంబంధించిన తయారీ పరిశ్రమది అన్నటువంటిది పారిశ్రామిక వర్గాలు ఇస్తున్నటువంటి రిపోర్టు.